నా పేరు కిష్టే. ఏం చేస్తుంటావు? ఈ వ్యవసాయం చేస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంది? ఉన్నది 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉందా? ఏంది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు? ఈ నీళ్లు కేసీఆర్ హరీష్ రావు పుణ్యం కట్టుకున్నారు, వస్తున్నాయి. ఏదో వాళ్ళ దయ వలన ఇంత పచ్చగా ఉన్నది, ఏదో చేసుకుంటున్నాం వ్యవసాయం. ఇక ఈ నీళ్ళు రాముందు ఏం చేసేదే మీరు? ఈ నీళ్ళు రాముందుకు ఇక ఏ దేశం పోతే 10 రూపాయలు ఎవరు ఇస్తారు, ఏ దేశం పోతే నడుతుంది, ఏం కథ ఎడబత్తాము నూకలు గాసము వస్తుంది అన్నట్టేనా ఎదురు చూసుడు. ఆ పండ అప్పుడు ఆ 4 ఎకరాలు బారేదా? ఎక్కడి సార్ దుడ్డ నీళ్ళు పెడతా అంటే నీళ్ళు లేవు పరిస్థితి. అప్పుడు దుడ్డకి నీళ్ళు లేవు, భార్యకు నీళ్ళు లేవు. ఓల పరిస్థితి చెప్తే మరి కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం వేస్ట్, దీని కింద ఏమో పారతలేవు అది అని మాట్లాడుతూ ఉంటారు. ఏందే ఇక సార్ 12 ఇత్తనాలు పెట్టిన భూమిలో 12 ఇత్తనాలు పడతాయి. ఒకటి పేలు కావచ్చు, ఒకటి ముచ్చట చెప్తాను, ఒకటి పేలు అయితే పేలు అవుతుంది. అంటే చెయ్యాలని మనం ఖరాబ్ చేయాలని ఉండదు కదా, అది ఒకటి కావచ్చు ఖరాబు. ఆయుడు ఇది చేసిండు, అవి మొత్తం వెనక్కి వేసుకున్నాడు, అది మంచిగా పెట్టలేదు అని మాట్లాడతారు జనం. ఇక మరి కాళేశ్వరం నీళ్లు పారతలేవు అది అనేటోళ్ళకి ఏం చెప్తావు? ఇక ఏం చెప్తావు అంటే వాళ్ళకు ఇక వాళ్ళకి మనిషి గ్రహించుకునేటోడు కావాలి, అంటే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కావాలి. మరి ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ లేదంటావా? మరి నాలెడ్జ్ లేదంటావా వాళ్ళకి? ఇక మరి ఏం చేస్తాం సార్, అర్థం చేసుకుంటూ కావాలి. అర్థం చేయడానికి ఏం చేస్తావు? కుందేలికి ఎన్ని కాళ్ళు అంటే 3 కాళ్ళు అన్నానుకో ఏం చేస్తావు? అట్లుందంటావు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. మరి ఇక చెప్పుడు మొత్తం ఆంశలు ఇచ్చిండు. ఏది మరి నువ్వు ఎన్ని జనంలో ఎన్ని ఆంశలు ఇచ్చినావు? చెప్పగానే అయిపోతుందా? 420 హామీలు ఇచ్చిండే. ఎన్ని ఇచ్చిండు? రేపు రాను సభలకు రా, రేపు నేను ఏం అడుగుతాడు తెలిసినోడు తెలియనోడు ఏం మాట్లాడతారో అప్పుడే మందం నువ్వు దాటకొట్టుకున్నది లెక్క కాదు. రేపు పోతే చూద్దాము, ఇలువ ఉండాలి, సార్థకం ఉండాలి, నేను మాట్లాడడానికి చూసుకోవాలి. ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఇక నడుతూనే ఉండే, కనబడుతూనే ఉండే, చూస్తూనే ఉంటుంది. అంటే మీ రైతుల పరిస్థితి ఎట్లుందని? ఈ రైతుల పరిస్థితి పాపము. చంద్రబాబు పరిపాలనలో కరెంట్ ఎక్కువ కావాలి, ఒక 2 గంటలు చేయాలంటే ఇంకా తక్కువ చేస్తగానే ఎక్కువ చేయాలన్నాడు. 24 గంటలు కరెంట్ ఎవరు చేసిండ్రు? కేసీఆర్ చేసిండు, హరీష్ రావు చేసిండు. మా పరిస్థితి ఏంది? ట్రాన్స్ఫార్మర్ గాడు, సాటర్ గాడు, మోటార్ గాడు, ఆడిపోతే లైను ఇలా కాదు, నీ ఇష్టం ఉన్న దగ్గరికి ఉంటావు, రేపు రా ఎల్లుండిరా. ఈ పరిస్థితి ఏంది, ఏం కాత? అవి అట్లున్నది పరిస్థితి. ఓ టైం చెప్తే ఇప్పుడా రంది లేకుండా ఉన్నది ఇప్పుడు కరెంటుకు. ఇప్పుడు చూద్దాం, జంపు చేస్తాడు, డామేజ్ చేస్తాడు, కాంగ్రెస్ చేస్తాడు. మళ్ళా దగ్గర తెస్తాడు. ఇక జనము ఇప్పటికైతే ఏదో వాళ్ళ దయ వల్లనే చెప్పాలంటే, వాళ్ళ దయ వల్ల ఇల్లు వచ్చినాయి. ఓకే.